ఏమండి నమస్కారం అండి. నమస్తే సార్. మీ పేరు? చాంద్ పాషా. శరణ్ భాషా గారు, రేపు మనకి ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా కల్తీ మందు తయారు చేసే ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. ఒక వారం రోజులు అయితే బియర్లు ఏ వయసులో కానీ ఏం దొరకలే. ఇప్పుడు బియర్లు వస్తున్నాయి. కల్తీ మందు అదేది బూము శకలక అలాంటి తయారు చేసేదానికి అనుమతులు ఇచ్చారంట. రాజస్థాన్ లో గానీ బీహార్ లో గానీ కంపెనీ ఎల్లగొట్టేసిన కంపెనీకి మన తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఓకేనా? మరి కల్తీ బీర్లు తెస్తే తాగుతారా? తాగం. ఎందుకు తాగుతాం? మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అట్లాగే తాగుతున్నారుగా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మనం పోలేదు కానీ ఇక్కడైతే ఉన్నాము, ఇక్కడ తాగుతున్నాము. కానీ కల్తీ మందు ఎవరు తాగరు. మరి రేట్లు పెంచితే తాగుతారా? తాగం. ఎందుకు తాగుతాం? రేట్లు ఆంధ్రప్రదేశ్ లో పెంచారు కదా, అట్టాగే అంటున్నారు. లేదు, ఇప్పుడు మందికి అలవాటు పడినోడు ఎట్టకన్నా తాగుతాడు అని చెప్పేసి అంటున్నారు. అలాంటిది ఏం లేదు. కన్నా కూడా అక్కడ సేల్స్ ఎక్కువ ఉన్నాయి, రేట్లు పెంచారు. ఇక్కడ 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 ఎంత 100, ఆడ 300 400 అది. అవును, జగన్మోహన్ సార్ పెంచారు. తాగకూడదు అని మరి తాగుతున్నారు, ఇంక పెరిగింది కదా రెవెన్యూ. ఇక అది అయితే మనకు తెలియదు కానీ మనం రేట్లు పెంచుతాం, తాగం. మీరైతే తాగరు. ఓకే, సరే. మరి మంచి అడవుడుకున్నారు ఇప్పుడు కూడా. మరి వాళ్ళకి ఏం చెప్తారు? మరి కల్తీ మందులు లేవద్దని లేదు, కల్తీ మందు చేయకూడదు, అసలు చేసిన తాగకూడదు. ఎంక్వైరీ జరగాలి. మరి జరిగితేనే ఇది మంచిగా. చెప్పండి. జరగాలి, ఎంక్వైరీ జరగాలి. మంచి మంది ఎట్లైనా మందు మందే, దాంట్లో మళ్ళీ కలుతుంది అంటే ఇంకా తాగిన వాళ్ళు ఏముంటారు? అంతే కదా. అంతే. ఒక సంవత్సరం పోయేటాడు వారంలో పోతాడు. ఏమండి, రేపు మనకి ఆంధ్రప్రదేశ్ లాగా తెలంగాణ ప్రభుత్వం కల్తీ మందులు తయారు చేసే ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చారంట. మరేంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇచ్చారంట. బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మరి కల్తీ మంది అయితే తాగుతారా? తాగి చచ్చిపోతారు కదా. మరి ఏమో ఆయన చేతుల పని, మరి ఆయన ఇష్టం. మరి మనం ఏం చేస్తాం? ఆయన సంగతి కాదు, ఆయన తెచ్చినాక తాగేది వీళ్ళే కదా, జనాలే కదా. వీళ్ళే మరి తాగొద్దు. మరి తాగొద్దు. మరి రేట్లు పెంచితే తాగుతారా? రేట్లు వేస్తే ఎవరు తాగుతాడు? తగ్గిస్తే తాగుతాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే రేట్లు పెంచితే తాగరని చెప్పేసి రేట్లు పెంచారు బీభత్సంగా. మరి తాగుతారా? తాగుతున్నారుగా. పెరిగినాయిగా, ఇంకా లిక్కర్ సేల్స్ పెరిగినాయిగా. ఏమని కర్మ వాడే, మనం ఏం చేస్తాం? అంతేనా? మనకి అంతే. ఇప్పుడు నేను తాగితే నాకే కర్మ, ఆడ తాగితే వాని కర్మ వానికి. మరి ఏం చెప్తారు కల్తీ మందు గురించి? చెప్పేది ఏముంది, వాళ్ళకు ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి. మరి జనాలు చచ్చిపోతే మాకే భారం కాదు, నాకే ఇబ్బంది లేదని. ఓకే, నమస్తే అండి. మీ పేరు? రాము గారు, రేపు మనకి ఆంధ్రప్రదేశ్ లాగా ఇక్కడ కూడా కల్తీ మందు తయారు చేసే ఫ్యాక్టరీ దానికి లైసెన్స్ ఇచ్చారంట. మన బీఆర్ఎస్ నాయకుడు కిషోర్ అన్నాడు, కిషాంక్. ఓకేనా? మరి దానిపైన ఏమంటారు మీరు? దానిపైన చర్య తీసుకోవాల్సిందే. పబ్లిక్ అయితే పాడైపోతారు కదా. ఎవడో అమ్ముకుంటున్నాడు, ఎవడో తింటున్నాడు అంటే పబ్లిక్ నాశనం చేయడానికి. ఏం కాదు, కల్తీ మంది తెచ్చినాక తాగుతారు వీళ్ళు, ఏం కాదు అంటారు. తాగేటోడు తాగుతాడు, చిన్నోడు తాగుతాడు. అప్పుడు ఇంకా పోయేటోడు పోతాడు, ఉన్నోడు అయితే సంపాదించుకుంటాడు. కల్తీ మంది తెచ్చి రేట్లు పెంచుతామంటారు. ఇక పెంచుకుంటే దాన్ని ఏం చేస్తాం? ఇంకా తాగేటోడు తాగుతాడు, తాగుతాడు. వద్దనుకున్నాడు పని చేసుకుంటాడు. ఇంకా తాగేవాడు ఇష్టం ఏదైనా. ఇంకా అంతే, వాడి ఇష్టం. మనం ఇలా వద్దంటే గమనింటారు, 4 రోజులు వాదించి బంద్ ఉంటే కొంతమంది చచ్చిపోతారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఇంత దారుణం ఊతి బిడ్డలు రావడంగా మేము ఎప్పుడు చూడలేదు. అంటే 6 నెలల్లోనే 6 నెలలు ఇంత ముందు నుంచి కూడా నడుస్తుంది, కానీ ఊతి బిడ్డలు ఎక్కువ అయిపోయింది. దాన్ని కంట్రోల్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు అయినా బాగుంటది. మరి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా, యాక్షన్ తీసుకుంటున్నాము, ఏం జరగకుండా. ఏమో ఎప్పుడు తీసుకుంటారో ఏం కథనో ఏది మరి ఇంతవరకు లేదు. తీసుకుంటారేమో. ఏం పబ్లిక్ ఏం తెలియదు, అవసరమా? ఇంతమందికి ఇట్లా ఉంటే ఈ ప్రపంచం ఇంత పెరిగేదేనా? అంతేగా, ఇంత పెరిగేదేనా? అంటే ఒక 20 ఏళ్ల కింద ఇదే ఉండుంటే ఇంత పెరిగేదేనా? ఇంత చర్చ తీసుకోకపోతే ఇదంతా పెరిగేదేనా? బాగుండదు, కరెక్ట్ కాదు. అవన్నీ కరెక్ట్ కాదు, ప్రతి పిల్లలకు కరెక్ట్ కాదు, గవర్నమెంట్ కరెక్ట్ కాదు, బాగుండదు. అంత వయసులో ఒక 18 ఏళ్ళు 15 ఏళ్ళ వయసులో తాగుడు అంటే ఏంది మామూలు? గంజాయి తాగుడు అంటే మామూలు? ఎంత చర్చలు తీసుకుంటే వాళ్ళు తాగుతూనే ఉంటారు. వేరే తల్లిదండ్రులు కూడా గట్టిగా తీసుకోవాలి. ఏం గట్టిగా తీసుకుంటారు చెప్పి? గట్టిగా తీసుకుంటే వాళ్ళ కల్లా వీళ్ళు మేము అక్కడ పోతున్నాం ఇక్కడ పోతున్నా స్టార్ట్ చేసి